Krishna sir. My school name is JBBH High School sir. My village name is Kaikol sir. My mandal name is Pedapudi Mandal sir. My district is East Godavari sir. నేను చెప్పదలుచుకున్న ప్రాజెక్ట్ వర్క్ సార్ ఫార్మర్స్ క్లాస్ సార్. అంటే ఫస్ట్గా మనం వృక్షాల గురించి చెప్పండి సార్. వృక్షాలు అనేవి మానవుడికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తాయి సార్. మానవుడు పుట్టింది మొదలు గిట్టే వరకు వృక్షాలతో ఒక ఖచ్చితమైన అనుబంధం ఏర్పడింది సార్. అదేవిధంగా వృక్షాలు అనేవి ఎవరివన్ ఏదండి ప్రతి పాటు ఉపయోగపడుతుంది సార్. అదే కలిగో కల్ప వృక్షంగా కొబ్బరి చెట్టు తీసుకుంటారు సార్. కొబ్బరి చెట్టు ఆకు నుండి వేరు వరకు అన్ని భాగాలు మనకి ఉపయోగపడతాయి సార్. ఈ థర్మల్ ఫ్లాస్క్ తీసుకుంటా సార్. ఈ ఫ్లాస్క్ అనేది తయారు చేయడానికి ప్లాస్టిక్, ఇనుము, గాజు, పాదరసపూత మొదలైనవన్నీ వాడుతారు సార్. దీన్ని కొనడానికి ఖరీదు ఎక్కువ సార్. ఇది కింద పడగానే పగిలిపోతుంది సార్. పగిలిపోయిన వెంటనే దీన్ని పాడేస్తుంది సార్. అప్పుడు ఏమవుతుంది సార్, భూ కాలుష్యం జరుగుతుంది సార్. పొల్యూషన్ అనేది పెరుగుతుంది సార్. అదేవిధంగా తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో మనకి అందుబాటులో ఉండేలాగా ఫ్లాస్క్ తయారు చేయాలని నేను అనుకున్నాను సార్. అప్పుడు మా సార్ లెసన్ చెప్తున్నప్పుడు సార్ పర్యావరణ విద్యలోని ఈ కొబ్బరి పీచు అనేది అధమ ఉష్ణంగా పనిచేస్తుందని చెప్పారు సార్. అప్పుడు సార్ చెప్పారు సార్ ఫ్లాస్క్ తయారు చేస్తారని అడిగితే తయారు చేయొచ్చు అని చెప్పారు సార్. అప్పుడు సార్ నేను ఏం చేసామంటే సార్ ఈ కొబ్బరికాయని తీసుకుని సార్ ఈ ఫ్లాస్క్ తయారు చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు సార్ ఎండు కొబ్బరికాయ, దానిలో సరిపడే స్టీల్ పాత్ర, రంప పొట్టు అండ్ రబ్బర్ పట్టీలు. ముందుగా మనం ఎండిన కొబ్బరికాయని తీసుకుని సార్ ఎండిన కొబ్బరికాయని హార్జాంటల్గా కానీ వెర్టికల్గా కానీ పీసెస్ కింద డివైడ్ చేయాలి సార్. డివైడ్ చేసిన తర్వాత లోపల గుజ్జుని తీసివేసేయాలి సార్. గుజ్జుని తీసివేసి దానిలో సరిపడే స్టీల్ పాత్ర కానీ గాజు సీసా కానీ అమర్చుకోవాలి సార్. ఇంకా అయినా ఈ మధ్య భాగాన ఖాళీ ఉంటుంది సార్. ఈ ఖాళీ లేకుండా ఈ రంప పొట్టు సాయంతో పూడ్చి వేయాలి సార్. ఈ రంప పొట్టుని ఎందుకు తీసుకున్నాను సార్, ఈ రంప పొట్టు ప్లస్ కొబ్బరి పీచు అధమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది సార్. అంటే లోపల టెంపరేచర్ బయట టెంపరేచర్ లోనికి రానివ్వదు సార్. దీనివల్ల ఉష్ణ బంధకంగా పనిచేస్తుంది సార్. దీని తర్వాత మూత తెరడానికి మూయడానికి వీలుగా అమర్చుకోవాలి సార్. ఇలా అమర్చుకుంటే మన ఫ్లాస్క్ రెడీ అవుతుంది సార్. అంటే ఈ క్యాప్ ఈ సగభాగానికి హోల్ చేస్తారు. ఇది క్యాప్ కరెక్ట్గా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి వీలుగా ఇలా అమర్చుకోవాలి సార్. ముందు ఈ పాట్ని ఈ హాఫ్ కట్ చేసిన పాట్ని అంటించాను సార్. తర్వాత చెక్కతో ఈ క్యాప్ని తయారు చేశాను సార్. ఈ బాటిల్ చుట్టూ రంపపొట్టు సాయంతో పూడ్చివేశాను సార్. దీనివల్ల లాభాలు ఏంటంటే సార్, ఇది కింద పడినా పగలదు సార్. ఖచ్చితంగా 2 years 3 years మన్నిక ఉంటుంది సార్.